సభకు నమస్కారం. సభాధ్యక్షులు విజయబాబు గారికి, ఈనాటి ముఖ్య అతిథి మిత్రులు నారాయణ రెడ్డి గారికి, ఈనాటి సన్మాన గ్రహీత నా సహపాఠి అంటే మేమిద్దరం నటవర్గంలో ఉన్నవాళ్ళమే కదా, అలా అయితే ఆయనలో చాలా ఎక్కువ గుణాలు ఉన్నాయనుకోండి, నాకంటే ఎక్కువ. తనికెళ్ళ భరణి గారికి, అలాగే ఈరోజు ఈ సభలో కూర్చున్న అనేక మంది పెద్దలకు, ప్రముఖులకు, ఆహుతులైన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను మాట్లాడే ముందే ఏమేమో నా గురించి అనేక విషయాలు, ఏదో సద్బ్రాహ్మణుని అంటే జ్ఞానం ఎక్కువగా ఉన్నదని ఏమేమో చెప్పారు. మరి అవన్నీ ఉన్నాయేమో నాకు తెలియదు. మరి ఏవైనా ప్రతి సంవత్సరం ఇలా జరుగుతోంది. నాకు సన్మానాలు గాక మిత్రులకు, శబ్ద ప్రతిష్ఠులకు, సంఘ సేవకులకు, నటీనటులకు, కవులకు, డాక్టర్లకు ఇలా సన్మానించుకుంటూ పోతున్నాను నా పుట్టినరోజున. ఈ సాంస్కృతిక సంస్థలన్నీ కూడా అవి పాటిస్తున్నాయి. వారి కృతజ్ఞతలు తెలుపుతూ, అయితే మరి సభల్లో పొగుడుతారు. ఇవి అనేక సంవత్సరాలు బ్రతకాలంటారు, 100 సంవత్సరాలు అంటారు, 125 సంవత్సరాలు అంటారు. నారాయణ రెడ్డి గారు చక్కగా చెప్పారు. ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఎందుకు? ఆయనే ఒక చోట ఎక్కడో అన్నారు, నీడలాగా నీ వెంటబడేదే నిక్కమైన కీర్తి, మృత్యు బాహువులకు అందలేనిదే నిత్యమైన కీర్తి, ఈ డబ్బులు కొని తెచ్చే మెప్పులకేం గాని, రొచ్చు ఊబిలో ఉబ్బికొచ్చేదే సత్యమైన కీర్తి, చిచ్చు అంచుపై నడిచొచ్చేదే మచ్చలేని కీర్తి అని నారాయణ రెడ్డి గారే అన్నారు. అంటే నారాయణ రెడ్డి గారి ఉద్దేశం ఏమై ఉంటుందని నేను ఆలోచించుకుంటున్నానంటే, మనం కొన్ని మంచి పనులు చేస్తే, మన వృత్తి కరెక్ట్గా చేస్తే, సినిమాలలో నటించి ఆ సినిమాలలో నటన నలుగురు మెచ్చుకునే విధంగా ఉంటే, అంతేకాకుండా జీవితంలో కూడా ఏ తప్పులు చేయకుండా ఉంటే, మనిషిగా నిలబడితే ఆ మనిషి చనిపోయినా జీవించే ఉంటాడు అని అర్థం ఉందని నేను అనుకుంటున్నాను. అలా అయితే సరిగ్గా సరిపోతుంది. వారు చెప్పిన పద్ధతి సరిగ్గా సరిపోతుంది. ఇన్ని సంవత్సరాలు కండిషనల్ రిక్వెస్ట్ ఎందుకండి? దేవుడిని కోరుకునేటప్పుడు, నేచర్ని కోరుకునేటప్పుడు కండిషన్ పెట్టకూడదు. ఇది 120 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, లేకపోతే 100 సంవత్సరాలు. ఉన్నంతకాలం బాగా ఉండమని మీరు ఆశీర్వదించండి, అది చాలు. ఏ దేవుళ్ళు దీన్ని మార్చలేరు. కష్టం, చాలా కష్టం. ఉన్నంతకాలం బాగుంటుంది. అది నారాయణ రెడ్డి గారు చెప్పిన మాట కరెక్ట్గా నాకు నచ్చింది. అయితే నేను కూడా రాసుకున్నాను ఎప్పుడో హాల్లో, బ్రతికి బావుకునేది లేదని చావబోకు, చచ్చి సాధించేది లేదని బ్రతకబోకు, బ్రతికి జీవితాన్ని సాధించు, చనిపోయి కలకాలం జీవించు అని ఇప్పుడు రాసుకున్నాను. చాలా కాలం అయింది రాసుకుని. ఏమైనా మీ అందరి ఆశీర్వాదం ఉన్నంతకాలం, నేను ఉన్నంతకాలం హాయిగానే ఉంటాను. ఇప్పుడు ఇందాకే ఎంతో కాలం జరిగింది. నాగేశ్వరరావుకి గుండె జబ్బు వచ్చి అప్పుడు ఏదో అనుకున్నారు, ఇంతకాలం ఉన్నారు అంటే 74 అక్టోబర్ 18 జరిగింది నాకు ఆపరేషన్. అంటే దాదాపు 48 సంవత్సరాలు అయింది కదా. 48 74 అంటే 26, 12, 38 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అయిందన్నమాట. అయితే ఈ మధ్య టెస్ట్ చేయించాను అమెరికాలో. మీ అందరి ఆశీర్వాదం మూలంగా నా హార్ట్ ఏదో రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. 88లో బ్లడ్ ఎజెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఆపరేషన్ చేసినప్పటికీ డాక్టర్లు ఉంటే తెలుస్తుంది. ఎజెక్షన్ అనేది మళ్ళీ హార్ట్ లంగ్ మిషన్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ లేపడానికి, ఎనస్థీషియా నుంచి లేపడానికి ఒక షాక్ ఇస్తే ఆ షాక్కి మినిమం 45% ఉండాలి బ్లడ్ ఎజెక్షన్. అది
88లో నాకు ఆ పని చేయడం మొదలు పెడితే, చెస్ట్ కట్ చేసిన తర్వాత ఆ పని చేయడం మొదలు పెడితే 34% ఉంది. ఆ కారణంగా ఈమె క్రోక్ ఆన్ ది టేబుల్, వై షుడ్ వి హ్యాండిల్ హిమ్ విత్ హార్ట్ ఆపరేషన్ అని అనుకుని వదిలిపెట్టేశారు నన్ను. లెట్ హిమ్ లివ్ యాజ్ లాంగ్ యాజ్ హీ క్యాన్. ఇప్పుడు అది ఎప్పటికి వచ్చిందంటే ఆ 34లో 88లో 34 ఉన్నది నిన్న సెప్టెంబర్ 10న మళ్ళీ అసెస్ చేస్తే దట్ ఎజెక్షన్ పార్ బికేమ్ 47%. అంటే కరోటిడ్ ఆర్టరీస్ అని ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి 2 బ్రెయిన్కి ఈ తీసుకెళ్ళేది కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి అని ఏమన్నారంటే, నాకు అమెరికాలో సన్మానాలు చేశారు, కాయిన్ వేశారు, అది చేశారు, ఇది చేశారు, అవన్నిటికీ నాకు సంతోషమే, అందరూ ఆశీర్వదిస్తున్నారు. కానీ ఈ ఈ ఈ నా అసెస్మెంట్ వచ్చిన తర్వాత నాకు మరింత ఆనందం వేసిందంటే, ఎందుకంటే కొలెటరల్స్ డెవలప్ అయ్యి నీ హార్ట్ రివర్ట్ అయినట్టు కనిపిస్తుంది. సహజంగా పశువులకు కానీ పక్షులకు కానీ మనుషులకు కానీ ఆపరేషన్స్ లేకముందు సహజంగా నయమయ్యే ధోరణి ఒకటి ఉంటుంది. అది నేచర్లో ఏ కారణంగా నీకు వచ్చిందో కానీ అది వచ్చినట్టుంది. అందుచేత ఆపరేషన్ చేసిన 45% ఉండాలి, మీకు 47% ఉంది కాబట్టి యు ఆర్ సేఫ్ అని నాకు మొన్న వార్త వస్తే ఆ అసెస్మెంట్ ఆర్డర్ అంతకంటే సంతోషం ఏముంది చెప్పండి. మామూలుగా ఎవరికైనా ఉంటుంది. అంచేత అందరూ ఈ మాటలు మాట్లాడితే ఇది గుర్తుకొచ్చి చెప్తున్నాను. పోతే అది సరే, ప్రతి సంవత్సరం ఈ సన్మానాలు ఎవరికే చేద్దామని అనుకుంటే వారితో పాటు తోట పెళ్లి కొడుకులాగా తోడు పెళ్లి కొడుకులాగా నాకు కూడా మళ్ళీ సన్మానం చేస్తూనే ఉన్నారు. కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు. అయినా ఆశీర్వదిస్తానంటే వద్దనేది ఎలా, అది మంచిది కూడా కాదు. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం తనికెళ్ల భరణి గారిని ఎన్నుకోవడంలో ఏంటంటే, నా మనసులో ఉన్న ఉద్దేశం ఒకటి చెప్తాను. నాకు రామారావు గారికి చాలా మంచి పాత్రలు వచ్చాయి. మేమిద్దరూ నేను కొంచెం ముందు వచ్చినా ఆయన తర్వాత వచ్చినా ఆయన నెగిటివ్ క్యారెక్టర్స్ అన్నీ అద్భుతంగా నటించి ప్రజల్ని మెప్పించారు. హీరో పాత్రలు నడిచి హీరోకి ఎప్పుడు సింపతి ఉంటుంది, కానీ రావణాసుడికి దుర్యోధనుడికి వీళ్ళకి సింపతి ఉండదు. అయినా అటువంటి పాత్రను కూడా హీరోలుగా మలచి ఆయన ఎలా చేశాడో, నాకు కష్టమైన పాత్రలన్నీ ఒక విపన్నారాయణ, ఒక కాళిదాసు, ఒక తుకారాం, ఒక మోగ మనుషులు, ఒక బాటసారి, ఒక మిస్సమ్మ, ఇటువంటి పాత్రలన్నీ వచ్చి నన్ను సంపూర్ణమైన నటుడుగా తయారు చేయడానికి అవన్నీ హెల్ప్ చేశాయి నాకు. అందుచేత మేమిద్దరం వచ్చిన కాలంలో అటువంటి మహానుభావులు, ప్రొడ్యూసర్లు, సాంకేతిక నిపుణులు, రైటర్స్ ఉన్నారు కాబట్టి మేమిద్దరం చాలా గొప్ప హీరోలుగా చలామణి అవుతూ వచ్చాం. ఇది మా ఒక్కటి కాదు. నారాయణ రెడ్డి గారి కవిత్వం చెప్తున్నారంటే ఆయన ఊహ, ఆయన పదజాలం, ఆయన పద విజృంభణ, ఆయన ఆలోచన, ఆ ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చేది కవిత్వం. వేరే మేం చేసింది వాళ్ళు చెప్పింది, డైరెక్టర్ చెప్పింది, కెమెరామ్యాన్ చెప్పింది, సాంకేతిక నిపుణులు చెప్పేది, ఇవన్నీ చేస్తే మేము చేసేది, కంట్రిబ్యూట్ చేసేది మన పిక్చర్ 8% అని జనరల్ స్టాటిస్టిక్స్లో, వరల్డ్ స్టాటిస్టిక్స్లో తేలింది. అందుచేత ఈ క్రెడిట్ ఒక బాగా పాట పాడేవాళ్ళు వాళ్ళే పడతారు, ఒక కవిత్వం రాసేవారు వాళ్ళే రాస్తారు. కానీ మేము నటించేది మేమే నటించాం. అనేక మందితో కూడుకున్న కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ మాది. అందుచేత ఒక్క క్రెడిట్ మేము అక్కడిని తీసుకోలేం. అంచేత సవినయంగా మనం మనవి చేసుకుంటూ, ఇంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే ఈ కథానాయకులకి, ఇది నేను మాట్లాడేది ఈయన తనికెళ్ల భరణి గారి గురించి. కథానాయకులకి వేరే సింపథెటిక్ క్యారెక్టర్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. వాళ్ళు ఏం చేసినా, రొమాన్స్ చేసినా, లేకపోతే క్రోధమైనా దుఃఖమైనా ఏదైనా సింపథెటిక్గా తయారవుతాయి. ఈ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నవే అవి చాలా సింపథెటిక్గా ఉండవు. అనేక రకాల విభిన్నమైన మనస్తత్వాలు ఉన్న పాత్రలన్నీ ఉంటాయి. వాటిని నటించడం
నా ఉద్దేశంలో ఎవరేమి తప్పుగా అనుకున్నా సరే, ఈ హీరోలందరూ తప్పుగా అనుకున్నా సరే, నేను కూడా హీరోనే కదా చాలా కాలంగా, హీరోల కంటే ఆ పాత్రలు నటించడం చాలా కష్టమని నా మనసులో అభిప్రాయం. ఇది ఊరికినే ఆయన్ని పొగడ్డానికి చెప్పే మాటలు కదా. ఇట్స్ సెల్ఫ్ అనాలిసిస్ ఓవర్ మై ఓన్ క్యారెక్టర్స్. మేము చేసేవి చాలా కష్టమైన పాత్రలే, అయినా కూడా వీళ్ళకి విభిన్నమైన మనస్తత్వాలు ఉంటాయి ఈ సపోర్టింగ్ క్యారెక్టర్స్కి. అటువంటి పాత్రలు, అనేక పాత్రలు ఆయన నాతో నటించారు. ఒక్కో దానిలో ఒక్కొక్కటి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అని రీసెర్చ్ ఓరియంటేషన్ ఈ తనికెళ్ళ భరణి గారిలో చాలా ఉంది. అందుచేతే ఆయన వేసే వేషం చిన్నదైనా ఆ వేషం ఒక గులాబీ పువ్వు వాసనలాగా సువాసన వెదజల్లుతూ ఉంటాయి అవన్నీ కూడా ఈ క్యారెక్టర్ నటులు వేసేటప్పుడు. అందుచేత ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఎస్వి రంగారావు గారు నాకంటే తక్కువ నటుడు అని నేను అనగలనా? రేలంగి తక్కువ నటుడు అని నేను అనగలనా? ఎందుకు? మన సూర్యకాంతం తక్కువ నటి అని నేను అనగలనా? అనలేను. అందుచేత క్యారెక్టర్ యాక్టర్స్ ఆల్సో ఆర్ ద గ్రేట్ స్టార్స్, గ్రేట్ ఎనలిస్ట్స్. అందుచేత హీరోల్ని తీసేయడం కాదు, వాళ్ళని మెచ్చుకోవడమే నేను చేసే పని. అందుచేత ఈ రోజున మేము ఈ తనికెళ్ళ భరణి గారిని సన్మానించుకుంటున్నాం. ఈ పని చేస్తున్నందుకు, నా మాట పాటించి చేస్తున్నందుకు ఆమెని గారిని, మరి సింగ్ గారిని కూడా అభినందిస్తూ, ఈ సభలో నా గురించి 4 మంచి మాటలు మాట్లాడిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపు సెలవు తీసుకుంటున్నాను.